హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సర్వపిండి అనమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఇది చాలామంది ఇష్టపడతారు, బట్ ప్రాసెస్ ఏంటో తెలియదు అనమాట. ఇంకా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం 2 కప్స్ బియ్యం పిండి అయితే తీసుకోవాలన్నమాట. దాంట్లో ఇంకా తగినంత జీలకర్ర, అలానే నువ్వులు కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది సర్వపిండి. సో ఇంకా నువ్వులు కూడా వేసేసుకొని మనం ఏంచి పొట్టు తీసుకొని పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలాగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకోవాలి ఇలా మంచిగా. సో ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలానే పచ్చిమిర్చి రోట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకుంది అది కూడా వేసేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇలాగా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం లాస్ట్కి ఉప్పు తగినంత స్పైసీకి తగ్గట్టుగా కారంని, అలానే ఉప్పును కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకా అవి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ తీసుకోండి, నా దగ్గర అయితే అంతే ఉంది కరివేపాకు, మీరు ఎక్కువ తీసుకోండి. ఇంకా అవన్నీ ఇవే ఇంగ్రీడియంట్స్. సో ఇవన్నీ మీ దగ్గర ఉంటే సర్వపిండి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకోండి. వాటికి మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని లాస్ట్కి కొన్ని వాటర్ వేసుకుంటూ ఒక 5 minutes అయినా మిక్స్ చేయాలి. ఇప్పుడే చెప్తున్నాను, ఒకటేసారి వాటర్ వేయకుండా నేను చూపిస్తున్నట్టు చపాతీ పిండి ఎలా అద్దుకుంటామో అలాగా సర్వపిండిని కూడా కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అది కూడా వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట. కొంచెం హీట్ చేసుకోండి గోరువెచ్చ వాటర్తో. ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అనేది. నాకు 5 minutes అయితే కంపల్సరీగా పట్టేసింది. ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్నాను మంచిగా. సో ముద్దలా రావాలన్నమాట. ఇది ఎలా మిక్స్ అయింది ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే కొన్ని వాటర్ వేసుకుంటూ మనం కొంచెం గట్టిగా ఒత్తుకొని మంచి ముద్దలాగా ఫామ్ అవుతే అది మంచిగా నానింది అన్నట్టు అర్థం అనమాట. ఇలాగైతే నేను చూపిస్తున్నాను కదా, మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇలా మంచిగా ఇంకా వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు, అవే వాటర్తో ఇలా గట్టిగా ముద్దలాగా అయితే అద్దుకున్నాను అంతే. ఈ పిండిని ఒక 1/2 hour వరకు నానపెట్టుకోవాలి మంచిగా. దీని మీద ఒక బట్టను కప్పేసి పక్కకు పెట్టేసేయండి. ఇంకా ఒక కడాయి అయినా ఒక ప్యాన్ అన్నా తీసుకొని మంచిగా నానిన పిండిని ఇలా అద్దుకోవడమే. మనం చేతులతోనే మంచిగా పొడవుగా అద్దుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టు. ఇంకా హోల్స్ పెట్టాలన్నమాట. హోల్స్ ఒక 5-6 హోల్స్ పెట్టడం వల్ల అర్థం ఏంటంటే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు అర్థం అన్నమాట. అద్దుకోవాలి అంతే. ఇలా మనం హోల్స్ పెట్టుకోవడం వల్ల మంచిగా ఉడుకుతుంది, అంటే పిండి మంచిగా ఉడుకుతుంది. సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇంకా మనం ఫైనల్ స్టవ్ అయితే వెలిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 1 minute వరకు హై ఫ్లేమ్లో పెట్టి మనం హోల్స్ పెట్టుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల కింద అయితే మాడే ఛాన్స్ అయితే ఉండదు. అలానే కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువనే వేసుకోండి. దాంట్లో వేసిన తర్వాత చుట్టూరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. మంచిగా మూత పెట్టేయండి. ఒకసారి ఒక 1 minute వరకు మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి తీసిన తర్వాత మీకు సర్వపిండి అనేది తయారైపోతుంది. సో చూసారా, కాలింది మంచిగా కింద. ఇప్పుడు మనం స్లోగా తిప్పుకోవాలి, చాలా స్లోగా తిప్పుకోవాలి, లేదంటే అది ముక్కలు అయిపోతుంది. నాది ఎందుకు ముక్కలైంది అంటే వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పి పిండి నాననివ్వకుండా అప్పటికప్పుడు చేయడం వల్ల సర్వపిండి అనేది ముక్కలు అయిపోయింది. నేను మీకు చెప్పే టిప్ ఒకటే, మీరు పిండి కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంటన్న బట్ట కప్పి పక్కన కొంచెం నానపెట్టండి. పిండి బాగా నానితేనే సర్వపిండి కొంచెం సాగినట్టు ఉంటుంది, తిప్పడానికి కూడా ఈజీగా వస్తుంది. మీరు చూస్తున్నట్లయితే ప్రాసెస్ అంతా నాది కరెక్ట్గానే ఉంది, కానీ తిప్పేటప్పుడే కొంచెం ముక్కలైందనమాట. సో మీకు టిప్ చెప్పాను కదా, మీరు ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి.